ఫ్రెండ్స్, కూలర్ మోటార్ ఓపెన్ చేసిన తర్వాత వైండింగ్ మంచిగానే ఉంటుంది, కానీ సిరీస్ రాదు. ఎక్కడ కాలిపోయినట్టు కూడా ఉండదన్నమాట. అయితే మనం సిరీస్ చెక్ చేసుకుందాం. ఇట్లా ఏదేది సిరీస్ రావట్లేదో మనకైతే ఉన్న 3 స్పీడ్లలో 2 సిరీస్ రావట్లేదు అనమాట. కెపాసిటర్ వైపు కూడా సిరీస్ రావట్లేదు. మెయిన్ ఏంటంటే కెపాసిటర్ వైపు సిరీస్ రాకపోతే అస్సలు తిరగదు. ఎందుకంటే తప్పనిసరిగా కెపాసిటర్ వైర్లకి సిరీస్ రావాలన్నమాట. అయితే మనకి 4 వైర్లు సిరీస్ రావట్లేదు. వైండింగ్ అంతా మంచిగా ఉంది, సిరీస్ ఎందుకు రావట్లేదు, ఎక్కడ కాలిపోయినట్టుగా కూడా లేదనమాట. అయితే ఇప్పుడు మనం దారం ఓపెన్ చేసుకుందాం. దారం తీసేసుకొని కనెక్షన్ జాయింట్లు పోతూ ఉంటాయి. ఎందుకంటే 1 ఇయర్ పక్కన పెడతారు, కూలర్ మోటార్ తీసి కరెంట్ ప్లగ్లో పెట్టేసి ఆన్ చేసుకుంటారు. దానివల్ల ఈ జాయింట్లు అనేవి షార్ట్ అవుతూ ఉంటాయి. షార్ట్ అయ్యి మోటార్ కాలిపోయింది, ఎమ్మటే కాలిపోయింది, తీసి మనం ఆన్ చేయగానే కాలిపోయిందని కస్టమర్లు అనుకుంటారు. కాబట్టి చూడొచ్చు, మనం ఒక్క జాయింట్లో ఓపెన్ చేసి కరెక్ట్గా మనం ఈ దారం అనేది ఓపెన్ చేసిన తర్వాత జాయింట్లు ఏమేమి పోయినాయో చూసుకోవచ్చు. పక్కాగా జాయింట్లే పోతాయి అన్నమాట. అల్యూమినియం వైండింగ్లో వైండింగ్ అనేది కాలిపోవడం జరగదు. కానీ ఎక్కువ శాతం 90% మనకి జాయింట్లే ఫెయిల్ అవుతూ ఉంటాయి ఎక్కువగా. కొన్ని అయితే వాటర్ పడితే మాత్రం షార్ట్ అవుతూ ఉంటాయి, అవి దాన్ని మనం ఏం చేయలేము. ఇవైతే వాటర్ పడకుండా వైండింగ్ సిరీస్ రాకపోతే జాయింట్లు ప్రాబ్లం ఉంటుంది. జాయింట్లు అనేది మనం వేసుకోవాలన్నమాట. దారం మొత్తం పూర్తిగా తీసేసుకుంటే కండెన్సర్ వైపు కానీ, మనకి కనెక్షన్ వైపు కానీ, మెయిన్ కనెక్షన్స్ కానీ ఇట్లా మనకి జాయింట్లు కట్ అవుతూ ఉంటాయి అన్నమాట. చూడండి, మనమైతే దారం పూర్తిగా తీసేసుకోవాలి. దారం ఎందుకంటే జాయింట్లు మనకి ఏ ఓపెన్ అయినాయో ఏంటి ఏయిపోయినాయో మనకి అర్థం కావటం కోసం మొత్తం తీసేసుకొని మళ్ళీ కొత్త దారం అనేది వేసుకోవాలి జాయింట్లు కొట్టిన తర్వాత. అది చూడండి, నేనైతే మొత్తం దారం ఓపెన్ చేశాను. కెపాసిటర్ వైర్లు ఇప్పుడు మనం ఫస్ట్ కెపాసిటర్ వైర్లు అనేది చూద్దాం. చూడండి, ఇది కెపాసిటర్ వైర్లు. చూడండి, ఉత్తగానే ఊడొచ్చాయి. లోపల అనేవి వైర్లు షార్ట్ అయినాయి అన్నమాట. మొత్తం షార్ట్ అయినాయి. అల్యూమినియం వైర్ కాబట్టి షార్ట్ అవుతూ ఉంటాయి, హీట్కు తట్టుకోదు కాబట్టి అల్యూమినియం వైర్ షార్ట్ అవుతూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు మనం ఈ 2 స్లీవ్లు అనేది తీసేసుకుంటే మనకి కనెక్షన్ బయట పడుతుంది. చూడండి, 2 కనెక్షన్ తీసేసాను, 2 పోయినాయి, 2 కట్ అయినాయి అన్నమాట. మనం ఇప్పుడు దీనికి మనం 2 వైర్లు అనేవి కనెక్షన్ ఇచ్చుకోవాలి. తప్పనిసరిగా మనం అన్నీ ఓపెన్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతాం. మొత్తం ఒకేసారి ఓపెన్ చేస్తే ఫస్ట్ కండెన్సర్ వైపు ఓపెన్ చేసుకొని కండెన్సర్ వైర్లు అనేవి కనెక్షన్ ఇచ్చుకుంటే సరిపోతుంది. చూడండి, మళ్ళీ అదే స్లీవ్ కూడా మనకు ఉపయోగపడుతుంది. 3mm స్లీవ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ జాయింట్లు అనేవి వేసుకోవాలి. జాయింట్లు వేసుకొని ఈ విధంగా మెలుసుకోవాలన్నమాట. మనకి ఆల్రెడీ మనకి అవి క్లీన్ అయ్యే ఉన్నాయి కాబట్టి వైర్లు ఎనామిల్ క్లీన్ చేయ అవసరం లేదు. క్లీన్ అయ్యే ఉన్నాయి కాబట్టి మనం మెలుసుకుని స్లీవ్ ఎక్కించుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి కెపాసిటర్ 2 వైర్లు అనేవి 2 మెయిన్ కెపాసిటర్ వైర్లు కాబట్టి మనం మెలుసుకోవాలి, లూజ్ కనెక్షన్ అనేది లేకుండా. కుదిరితే హీటింగ్ స్లీవ్ అయినా వేసుకోండి ఫ్రెండ్స్. మీకు దీనికైతే అవసరం లేదు కాబట్టి మనం అదే స్లీవ్లో వేసుకున్నాం, స్లీవ్ ఎక్కించాం. స్లీవ్ ఎక్కిచ్చేసి మళ్ళీ అదే కనెక్షన్ ఎక్కడున్నో అక్కడ అదే సరిగ్గా కట్టేసుకోవాలి. మళ్ళీ దారం కట్టుకోవాలన్నమాట. చూడండి, నేనైతే దారం కడుతున్నాను. మళ్ళీ అది ఎందుకంటే వైర్లు అనేవి ఊడిపోకుండా మనం జాగ్రత్తగా కట్టుకోవాలన్నమాట దారం. ఇది మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఉపయోగపడుతుంది. వైండింగ్ చేసిన దానికంటే చేయకుండా కూడా సింపుల్గా మనం కూలర్ మోటారు ఎలా నడిపించుకోవాలో మనకి పైసా ఖర్చు లేకుండా సింపుల్గా అయిపోతుందన్నమాట. ఏ జాయింట్ అయితే ఊడిందో అదే జాయింట్ మనం జాయింట్ కొట్టచ్చు. ఇప్పుడైతే నేను కెపాసిటర్ వైర్లు 2 జాయింట్ కొట్టాను, దారం అనేది ముడేసుకున్నాను, టైట్ కట్ చేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ మనం మెయిన్ జాయింట్ అనేది ఓపెన్ చేద్దాం అనమాట. మెయిన్ జాయింట్లో మనకి 2 కనెక్షన్ రావట్లేదు కాబట్టి మెయిన్ వైర్ అనేది
జాయింట్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ పెద్ద స్లీవ్ 6 mm స్లీవ్ ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా తీసుకోండి. గుంజకుండా చాలా స్మూత్గా డీల్ చేయండి, ఎందుకంటే తెగిపోతూ ఉంటాయి. ఏ వైర్ ఏంటనేది అర్థం అవ్వదు. చిన్నగా, చాలా చిన్నగా జాయింట్లు అనేది ఓపెన్ చేయండి. చూడొచ్చు, ఇప్పుడైతే నేను ఒకటి ఓపెన్ చేశాను. ఈ మోటార్ మనకి ఓపెన్ చేసిన దాకా కూడా 2 స్పీడ్ మోటార్ అనమాట. ఇది 2 వైర్లు కలిపి ఒకే జాయింట్కి ఇచ్చిండు, అంటే 2 స్పీడ్ మోటార్ అనమాట. ఈ వైర్ అనేది కేబుల్ కూడా మెయిన్ ప్రాబ్లంగా ఉంది. మనం కొత్త కేబుల్ వేసుకుందాం అనమాట. కొత్త కేబుల్ వేసుకునే దానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, కొత్త కేబుల్ అయితే తెచ్చాను. మనకిప్పుడు రెడ్ వైట్ వైరు మనకి ఒకే కనెక్షన్ అనమాట. అదే జాయింట్ పోయింది. ఆ జాయింట్ అనేది మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. జాయింట్ యాసిడ్లో ముంచి ఎనామిల్ రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఎనామిల్లో ముంచాను. ఇప్పుడు క్లాత్తో మనం క్లీన్ చేసుకుందాం అన్నమాట. క్లీన్ చేసుకొని మనకి జాయింట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, నేనైతే క్లీన్ చేశాను. రెడ్ వైరు వైట్ వైర్ కనెక్షన్ జాయింట్ కొడుతున్నాను అనమాట. జాయింట్ కొట్టేసా. మనకి ఒక రెడ్ వైర్ జాయింట్ కొట్టిన తర్వాత మిగతా జాయింట్లు, మెయిన్ జాయింట్లు కూడా ఉంటాయి. మెయిన్ జాయింట్లు కూడా మనం కొట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు 1 by 1 కొట్టేద్దాం జాయింట్లు. మెయిన్ అన్ని కేబుల్ మొత్తం మార్చాలి, మార్చకపోతే అది కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏ జాయింట్ కట్ అయిందో చూసుకోవాలి. ఏ జాయింట్ కట్ అయిందో చూసుకొని జాయింట్ కొట్టాలన్నమాట, లేదంటే మనకి ఇబ్బంది అవుతుంది. బ్లూ వైర్ కట్ అయింది. నెక్స్ట్ అది లూజ్ కనెక్షన్ ఉంది, అయినా సిరీస్ వచ్చింది లూజ్ కనెక్షన్ వల్ల. ఇప్పుడు నేను ఓపెన్ చేసి మెయిన్ జాయింట్ అనేది కొట్టేద్దాం. జాయింట్ కొట్టేస్తే మనకి ఇబ్బంది ఉండదు. మొత్తం అన్ని జాయింట్లు కొట్టుకుంటే మళ్ళీ కొత్త మోటార్ లాగా నడుస్తుంది ఇది, ఎందుకంటే జాయింట్లు మళ్ళీ కరెక్ట్గా ఉంటాయి. నెక్స్ట్ అయితే మనకి బ్లాక్ వైర్ అనమాట. బ్లాక్ వైర్ జాయింట్ గట్టిగానే ఉంది, అయినా కూడా మనం ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేయాలి, కేబుల్ మారుస్తున్నాం కాబట్టి కొత్త జాయింట్ వేసుకోవాలన్నమాట. తప్పనిసరిగా కొత్త జాయింట్ వేసుకోవాలి. చూద్దాం, బ్లాక్ వైరు స్లీవ్ వేసుకొని జాయింట్ కొడదాం. దానికి ఉన్న స్లీవ్స్తోనే మనం పైసా ఖర్చు లేకుండా మనం దానికి ఉన్న స్లీవ్తోనే మనం దానికి జాయింట్ కొట్టవచ్చు. సింపుల్గా మనం జాయింట్లు అనేది వేసుకోవచ్చు. మోటార్ నడుస్తుంది. మనం వైండింగ్ చేయించుకున్నా కూడా అంత కరెక్ట్గా ఉండదు కాబట్టి మనకి జాయింట్లు అనేది రీజాయింటింగ్ ఎలా కొట్టాలో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మనకి చాలా ఉపయోగపడే వీడియో. వైండింగ్ కంటే కూడా ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను. అయితే బ్లూ వైర్ కూడా జాయింట్ కొట్టాను, కేబుల్ మొత్తం జాయింట్ అయిపోయింది. ఇప్పుడు కట్టుకోవాలన్నమాట. మనం దానికి దారం వేసి అవి ఊడిపోకుండా కట్టుకోవాలి. గుంజినా కూడా ఊడి రాకుండా కట్టుకోవాలన్నమాట. కేబుల్ గుంజినప్పుడు మనం వైర్ ఏదన్నా కొంచెం లాగినప్పుడు తెగిపోతూ ఉంటాయి. అందుకని మనం కేబుల్ జాయింట్ ఎంత గట్టిగా కట్టుకుంటే అంత గట్టిగా ఉంటాయి, ఊడి రాకుండా ఉంటాయి అన్నమాట. చూడండి, మనం ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా మనం జాయింట్ వేసాం. ఆ వైర్లు కూడా చాలా చక్కగా మెలుచుకున్నాం ఈజీగా. మోటార్ అయితే మనకి కనెక్షన్ అనేది పూర్తిగా వేసాం. మనం ఇంకా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. టెస్ట్ చేసి కానీ సక్సెస్ అప్పుడు మనకి అర్థమవుతుంది టెస్ట్ చేసిన తర్వాత. చూడండి ఫ్రెండ్స్, దారం కట్టుకోవాలి. ఈ దారం కాకుండా మళ్ళీ పైన వైండింగ్కి దారం అనేది వేసుకోవాలి. రౌండ్గా దారం వేసుకుంటే మనకి చక్కగా ఉంటుంది. కేబుల్ కూడా అందులో వేసి కట్టుకోవచ్చు గట్టిగా ఉండడం కోసం. తప్పనిసరిగా అయితే మనం ఈ విధంగా జాయింట్లు కొట్టుకోవచ్చు. మనకి సిరీస్ ఒకసారి సెట్ చేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేసాం కదా, మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత సిరీస్ రాకపోతే ఇబ్బంది అవుద్ది. అందుకనే ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్ అయితే సెట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూద్దాం, సిరీస్ వైర్లు పెట్టేసి సెట్ చేసుకుందాం. బ్లూ నుంచి మిగతా అన్ని వైర్లకు రావాలన్నమాట సిరీస్ అనేది. ఫస్ట్ బ్లూ వైరు మనకి కామన్ కాబట్టి, బ్లూ వైర్ న్యూట్రల్ కాబట్టి ఫస్ట్ బ్లూ వైర్ నుంచే మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. బ్లూ వైట్ చూసాము, బ్లూ రెడ్ చూసాము, బ్లూ బ్లాక్ చూసాము. ఓకే, అన్నీ ఓకే. కెపాసిటర్ వైపు చూసాము, కెపాసిటర్ వైపు కూడా ఓకే ఉంది. బాడీ షార్ట్ చూద్దాం.
బాడీ షాట్ అయితే రావటం లేదు. కానీ ఇప్పుడు మనం దారం వేసుకోవాలి ఫ్రెండ్స్, దారం వేసుకోవాలి. వైండింగ్ మొత్తం దారం వేసుకోవాలి, ఎందుకంటే వైర్లు అనేవి మంచిగా కట్టుకోవాలన్నమాట. వైర్లు కట్టకపోతే విడిపోతూ ఉంటాయి, వైర్లు విడిపోయి రూటర్ తగిలి తెగిపోతూ ఉంటుంది. మళ్ళీ 1-2 రోజుల్లో రిపేర్ రాకుండా ఉండాలంటే మనం తప్పనిసరిగా దారం అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. చూద్దాం, మనమైతే ఇప్పుడు దారం తీసుకుందాం. దారం తీసుకొని మనం కట్టేద్దాం అనమాట. ఈ విధంగా అయితే మనం వైండింగ్ చూడండి, నేనైతే దారం మన దగ్గర వైండింగ్ చేస్తాం కాబట్టి దారం ఉంది, దారం కట్టేద్దాం. దారం వైండింగ్ చుట్టూ చుట్టాలన్నమాట. ఫస్ట్ ముడేసుకోవాలి, ముడేసుకొని మనం రౌండ్గా దారం వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో లెంత్ ఉంది అనే కానీ మనకి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. నాకైతే చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉందని నేను అనుకుంటున్నాను ఇందులో. ఎందుకంటే పైసా ఖర్చు లేకుండా కూలర్ మోటార్ రిపేర్ అయిపోతూ ఉంటుంది. బుషులు పట్టేస్తే మనం షాప్ 2 బుషులు మార్చుకుంటాం, ఇవి వైండింగ్ పోయిందని కొత్త మోటార్ కొనేసుకుంటాం. కానీ కొత్త మోటార్ కొనే ముందు ఇలాంటి చిన్నవి తెలుసుకుంటే మనకి మోటార్ కూడా నడుస్తూ ఉంటుంది. అసలు మోటార్ మనం ఎన్నిసార్లు అయినా మోటార్ కాలిపోకుండా జాయింట్లు వేసుకోవచ్చు అనమాట. ఎన్నిసార్లు జాయింట్లు కట్ అయినా కూడా మనం వైండింగ్ చేయకుండా మోటార్ మార్చుకోకుండా మనకి ఈ విధంగా వైండింగ్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది. అదే కాపర్ వాటర్ అయితే జాయింట్లు ఫెయిల్ అవ్వు, డైరెక్ట్గా మోటరే వైండింగే కాలిపోతుంది. ఈ అల్యూమినియంలో ఉన్న స్పెషల్ ఏంటంటే మనకి ఓన్లీ జాయింట్ల వరకే కాలిపోతాయి అన్నమాట. ఆ జాయింట్లు కాలిపోయినప్పుడు మనం ఈ విధంగా జాయింట్లు వేసుకుంటే మనకి మోటార్ కూడా నడుస్తుంది. దారం అయితే మనం జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే లూజ్ రాకుండా, వైర్లు అనేవి బయటికి వెళ్ళకుండా, వైర్లు తెగకుండా జాయింట్లు అనేవి కరెక్ట్గా ఉంటాయి, ఫిక్స్ అయి ఉంటాయి అన్నమాట. ఈ దారము మనం మెత్తటి దారం వేసుకోవాలి, ఆడున్న దారం వేసుకోకూడదు, ఎందుకంటే ఏదన్నా వైర్ టైట్ అయినా కూడా తెగిపోతూ ఉంటుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా మనకి 1 by 1 2 గాడీలు వదిలిపెట్టి 2 గాడీలు దారం వేసుకుంటూ ఉండాలి. తప్పనిసరిగా మనకి దారం అనేది తప్పనిసరి కూలర్ మోటార్కి. సింపుల్గా మనం ఎంత సింపుల్గా చేసామంటే అంత సింపుల్గా జాయింట్ కనెక్షన్ అనేది వేసాం. మనకి మీ ఇళ్ళల్లో మోటార్లు ఉన్నా కూడా ఇదే ప్రాబ్లం ఉంటే చక్కగా మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు సింపుల్గా, పైసా ఖర్చు లేకుండా కూడా. మనకి ఎక్కువగా నాకు తెలిసి వీడియో ఎలక్ట్రీషియన్స్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే వాళ్ళు తెచ్చుకుంటారు మోటార్లు రిపేర్కి అని తెచ్చుకుంటారు, వాళ్ళు జాయింట్లు ఓపెన్ చేసుకుంటే సింపుల్గా అవుతుంది. వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది, కనెక్షన్ కూడా ఎక్కువగా వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలుంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి. కనీసం లైక్ చేసి కామెంట్ అయినా పెట్టండి, ఎందుకంటే మీ లైక్ కానీ కామెంట్ కానీ మాకు ఉపయోగపడుతుంది. చూడండి, మనకి సింపుల్గా మనం దారం కూడా వేయటం జరిగింది, దారం కూడా అయిపోయింది. మనం దారం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫిట్టింగ్ చేసుకుందాం. మనం జాయింట్లు అయితే వేసాము, మోటార్ తిరుగుతుందా లేదా సిరీస్ అయితే చెక్ చేసాము. మనం చూపించాలి కాబట్టి మనం వేసిన తర్వాత మోటార్ వైర్ కనెక్షన్ వేసిన తర్వాత మనకి ఎలా తిరుగుతుంది ఏంటనేది మనం చూడాలి. కాబట్టి తప్పనిసరిగా అయితే మనం టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. టెస్ట్ చేసుకుంటే కానీ మనకి ఇది సక్సెస్ అయిందా కాలేదా అనేది అర్థమవుతుంటుంది ఫ్రెండ్స్. దారం కట్టేసుకున్న తర్వాత మనం మోటార్ ఫిట్ చేసుకోవడం, ఆ ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసుకోవాలి. కనెక్షన్ మనకి సెట్ అవుంది కాబట్టి అంత మోటార్ ఎక్కించుకోవాల్సి ఉంటుంది, ఫిట్ చేసుకోవాలి. ఫస్ట్ వైండింగ్ అయితే మొత్తం నీట్గా వచ్చేసింది అనమాట. మనం వైండింగ్ చేసింది కాదు కాబట్టి. ఫినిషింగ్ కూడా కంపెనీ ఫినిషింగ్. మనం ఫిట్ చేసుకునే ముందు మనం బుషులకి అయితే ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్,
ఎప్పుడైనా ఇయర్కి మోటార్ బుష్లకు అనేది ఆయిల్ వేసుకుంటే మోటార్ కూడా బుష్లు అనేవి ఫెయిల్ అవ్వకుండా ఉంటాయి. ఫస్ట్ 5 బుష్కి వేసుకోవాలి, సెకండ్ వైపు చిన్న బుష్కి కింద అడుగున బుష్కి వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే ఫ్రీగా ఉంటుంది. బుష్లు కూడా మనకి పట్టేసి అరిగిపోయే అవకాశం ఉండదు, షాఫ్ట్ కూడా అరగదు. అదేవిధంగా మనం ఫస్ట్ 5 క్యాప్ ఎక్కించుకుందాం. ఫస్ట్ కెపాసిటర్ వైర్లు అనేవి మనకి పై క్యాప్ ఎక్కించుకోవాలన్నమాట. పై క్యాప్ ఎక్కించుకొని కెపాసిటర్ వైర్లు తీసుకొని మెయిన్ వైర్లు తీసుకోవాలి. చూడండి వీడియోలో నేను ఎలా చేస్తున్నానో చూడండి. మీకు తెలియకపోతే ఇది కామెంట్ పెట్టండి. ఏదైనా మీకు కావాలి అనిపిస్తే, మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే, కావాలి అని కాదు, డౌట్ ఏదన్నా అనిపిస్తే మీరు కామెంట్ పెట్టండి, నేను రిప్లై తప్పకుండా ఇస్తాను. చూడండి మనకి ఫస్ట్ కేబుల్ వైర్లు అనేవి ఎక్కించుకుంటే ఇబ్బంది ఉండదు. ఫస్ట్ రెండు కేబుల్స్ ఎక్కించుకోవాలి. 2 కేబుల్ ఎక్కించుకొని పై కింద క్యాప్ అడుగు క్యాప్ అనేది ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఫిక్స్ చేసుకొని మనం వైర్లు అనేవి టైట్గా గుంజుకోవాలి. లేదంటే లూజ్గా ఉన్నాయి అనుకోండి, టైట్గా గుంజకుండా లూజ్గా ఉండిపోయినాయి అంటే లోపల రూటర్ తగులుతాయి అన్నమాట. లోపల రూటర్ తగిలి తెగిపోయి మళ్ళీ మోటార్ ఆగిపోయి బాడీ షాట్ రావటం అలాంటిది ఉంటాయి. మనమైతే ఆయిల్ వేసుకున్నాం, ఫ్రీగా ఉన్నదా లేదా చూసేసుకొని పైనుంచి పై క్యాప్ రూటర్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ రూటర్ ఎక్కించేటప్పుడు జాగ్రత్తగా ఎక్కించుకోవాలి. ఎందుకంటే మనకి సైడ్ అల్యూమినియం వైర్ కదా, అల్యూమినియం వైర్కి తగలకుండా మనం జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి మనమైతే ఫిట్ చేసాము. మనకి 4 స్క్రూలు ఉంటాయి. 4 స్క్రూలు మనం ఫిట్ చేసుకోవాలి. 4 స్క్రూలు ఎక్కించేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే వైండింగ్కి తగులుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి స్లెడ్ అనేది పెట్టి సుత్తితో కొట్టడం అలాంటివి చేస్తూ ఉంటారు. అది తప్పు. చాలా ఫ్రీగా ఎక్కేలాగా చూసుకోండి. ఎక్కకపోతే కొత్త స్లెడ్లు వేసేయండి 4 నట్లు. అది పెద్ద విషయమేం కాదు ఫ్రెండ్స్, విడిగా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. చూడండి మనకు ఒక 1 by 1 స్లెడ్ ఎక్కించుకోవాలన్నమాట. 4 స్లెడ్లు ఎక్కించాల్సి ఉంటుంది, నట్టు బోల్ట్లు. అవి పూర్తిగా టైట్ వేసుకోవాలన్నమాట 4 స్లెడ్లు. నేనైతే దానికి వచ్చిన మోటార్వే 3 స్లెడ్లు ఉన్నాయి, ఒకటైతే డ్యామేజ్ అయింది. చూడండి మనకి స్లెడ్లు అనేది ఎక్కిస్తున్నాను. చూడండి 3వ స్లెడ్ కూడా ఎక్కిస్తున్నాను. 3వ స్లెడ్ కూడా మనకి ఫిట్ చేయడం జరిగింది. మీరు కట్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఉపయోగపడుద్ది అనుకుంటే లైక్ చేయండి. తప్పనిసరిగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి. మీరు లైక్ చేస్తేనే మా ఛానల్ కొంచెం గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. నేను ప్రతి వీడియోలో లైక్ చేయమంటున్నా, వేల మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చూస్తున్నారు, కానీ కనీసం లైక్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్. చూడండి 4వ స్లెడ్ కూడా మనం ఎక్కించడం జరుగుతుంది. ఇవి టైట్ వేసుకోవాలన్నమాట. మనకి నట్ ఏదో ప్రాబ్లం ఉంది, ఎక్కట్లేదు. వేరే నట్టు మార్చి ఎక్కిస్తే ఇవి స్మూత్ థ్రెడ్ కదా, ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఇప్పుడు 8-9 రేంజ్తో మనం టైట్ వేసుకోవాలి. స్లెడ్ నట్లు అనేది పూర్తిగా టైట్ వేసుకోవాలన్నమాట. సమానంగా 4 నట్లు సమానంగా వేసుకోవాలి. ఒకవైపు ఎక్కువ వేస్తే మళ్ళీ పట్టేస్తూ ఉంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే నేను చెప్పడానికి ఏమీ లేదు ఇక్కడ. అది ఎందుకు ఫిట్టింగ్ చేస్తున్నాం కాబట్టి ఆ ఫిట్టింగ్ గురించి ఎక్కువగా మనం చెప్పలేము. ఈ విధంగా మనం టైట్ వేసుకొని మనకి తిరుగుతుందా లేదా, ప్లే ఉందా లేదా, మోటార్ తప్పనిసరిగా ఒక 1 సైడ్ సాఫ్ట్ తిప్పుకుంటూనే మనం టైట్ వేసుకోవాలన్నమాట. కొంచెం హార్డ్ అనిపిస్తే షాఫ్ట్ మీద ఒక రేంజ్తోనో కానీ దేనితోనో కొడితే ఫ్రీ అవుతుంది అన్నమాట. చూడండి ఎంత ఫ్రీగా ఉందో. మనకి మోటార్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం కనెక్షన్ ఇచ్చుకోవాలన్నమాట. కనెక్షన్
ప్లస్ మనకి కెపాసిటర్, అది కెపాసిటర్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. కెపాసిటర్ దాని మోటార్ది పాత కెపాసిటర్స్ ఉంటాయి కాబట్టి వాటికి ఆల్రెడీ జాయింట్లు ఉంటాయి. జాయింట్లు కొట్టేసుకుంటే సరిపోతుంది. 2 వైర్ల జాయింట్ ఉంటుంది. ఆ 2 వైర్లు జాయింట్ కొట్టి టేప్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. స్లీవ్ అయినా వేసుకోవచ్చు, హీటింగ్ స్లీవ్ అయినా వేసుకోవచ్చు. కానీ 2 జాయింట్లు కలవకుండా మంచిగా నీట్గా వేసుకోవాలా. లేదంటే అందులో వాటర్ పడ్డప్పుడు బాడీ షాట్ వస్తూ ఉంటాయి. మంచిగా టేప్ అనేది నీట్గా వేయకపోతే. చూద్దాం. మనం ఇప్పుడైతే కెపాసిటర్ కనెక్షన్ ఇచ్చాం. మనకి అది షాఫ్ట్ తిరుగుతుందా లేదా తెలియటం కోసం మనం షాఫ్ట్కి ఏదైనా టేపు కానీ ఏదైనా ఒక పేపర్ ముక్క లాంటిది అంటించాలా. తప్పనిసరిగా అయితే అంటించుకోవాలి. ఎందుకంటే నేనైతే బ్లాక్ టేప్ వేస్తున్నాను. మనకి వీడియోలో కనిపించడం కోసమే, వేరే విధంగా అయితే కాదు ఫ్రెండ్స్. తిరుగుతుందా లేదా అనేది తెలుసుకోవడం కోసం. అది కదులుతూ ఉంటే మనకి ఐడియా వస్తుంది కాబట్టి మనం ఫస్ట్ అయితే సిరీస్లో చెక్ చేసుకుందాం. సిరీస్ వైర్లో చెక్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. సిరీస్లో చెక్ చేస్తున్నాను, కదులుతుందనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్లో ఏదైనా ఒకేలాగుంది. అయితే ఇప్పుడు మనం డైరెక్ట్లో పెడదాం. సిరీస్లో కాకుండా, టెస్టింగ్లో కాకుండా డైరెక్ట్లో ఫేసు నోటాలతోని మనం చెక్ చేసుకుందాం అనమాట. హై స్పీడ్ తిరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి హై స్పీడ్ వచ్చింది అంటే మనం కనెక్షన్ వేసింది సక్సెస్ అనమాట. మనకి ఇలా కనెక్షన్లు వేసుకోవడం వల్ల మోటార్ సేవ్, మనీ సేవ్. మీరు లైక్ కొట్టండి, నేను సేవ్ అవుతా.